హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫేస్బుక్ నుంచి మనీ ఎర్న్ చేయొచ్చు అని చాలా మందికి అయితే తెలుసు. అయితే మనం స్టోరీస్తో మనీ ఎర్న్ చేయొచ్చు, ఇమేజెస్ వేసుకుంటూ మనీ ఎర్న్ చేయొచ్చు, టెక్స్ట్ వేసుకుంటూ మనీ ఎర్న్ చేయొచ్చు, ఫొటోస్ వేసుకుంటూ, రీల్స్ వేసుకుంటూ, వీడియోస్ వేసుకుంటూ మనీ అన్నది ఎర్న్ చేయొచ్చు. అయితే ఈరోజు స్పెషల్గా మనం స్టోరీస్తో మనీ ఎలా ఎర్న్ చేయాలి అన్నది నేను చెప్తాను. ఓకే, మానిటైజేషన్ ఎవరికైతే ఎనేబుల్ అయ్యిందో, కంటెంట్ మానిటైజేషన్ టూల్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు స్పెషల్లీ వినండి. ఓకే, మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే నేను ఇక్కడ ఇవ్వబోతున్నాను. ఓకే, వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది ఎవరికైతే కంటెంట్ మానిటైజేషన్ టూల్ ఎనేబుల్ అయ్యిందో వాళ్ళకి. ఓకే, సో అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నుంచి మనం స్టోరీస్ ద్వారా మనీ అన్నది ఎర్న్ చేయొచ్చు. ఓకే, అయితే జనరల్గా మనం ఒక వీడియో క్లిప్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో క్లిప్ ఉంది, దాన్ని మనం స్టోరీలో అలాగే పెట్టేస్తుంటాం. ఇఫ్ ఆ వీడియో అన్నది ఇప్పుడు ఒక 30 సెకండ్స్ ఉందనుకోండి, మనం ఆ వీడియోని అలాగే వన్ టైమే పోస్ట్ చేస్తూ ఉంటాం. సో అలా చేస్తే ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్స్ ఆ వీడియోని వాచ్ చేశారు. ఓకే, సో 100 వ్యూసే వస్తుంది. సో దానికి తగ్గట్టు అమౌంట్ అయితే ఫేస్బుక్ వాడు ఇస్తాడు. ఓకే, అదైతే అందరికీ తెలుసు. సో దాన్ని అలా కాకుండా ఇప్పుడు 30 సెకండ్స్ వీడియో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 30 సెకండ్స్ వీడియో ఉంటే మనం దాన్ని 10 వీడియోస్గా స్ప్లిట్ చేయాలి. ఓకే, స్ప్లిట్టింగ్ అంటే మీరు వీడియో ఇన్స్టాల్ చేసేటప్పుడే మీరు యాడ్ చేస్తారు కదా, వీడియోని ఇంపోర్ట్ చేసేటప్పుడు, ఇంపోర్ట్ చేసిన తర్వాత మీరు దాని సైజ్ని ఇప్పుడు 30 సెకండ్స్ ఉంటే 3 సెకండ్స్ చేయండి. ఓకే, 3 సెకండ్స్ చేసి అప్లోడ్ చేయండి. మళ్ళీ యాడ్ టు స్టోరీ అని వెళ్ళండి, మళ్ళీ అక్కడ 3 సెకండ్స్దే అప్లోడ్ చేయండి, మళ్ళీ 3 సెకండ్స్ అప్లోడ్ చేయండి. ఇలా 10 టైమ్స్ చేయండి. ఇప్పుడు మీకు రోజు 100 వ్యూసే వచ్చినట్టయితే మీరు ఇలా 3 సెకండ్స్ది మీరు అప్లోడ్ చేసినట్టయితే ఇప్పుడు 30 సెకండ్స్ అంటే 10 వీడియోస్ అవుతాయి. ఓకే, సో 100 వ్యూసే 10 టైమ్స్ వస్తున్నాయి అంటే 10 టైమ్స్ ఎక్స్ట్రాగా మీ స్టోరీ అన్నది వ్యూస్ కిందకి కన్సిడర్ చేయబడుతుంది. అప్పుడు మీకు ₹1 వచ్చేది మీకు డెఫినెట్లీ 10 రూపీస్ అన్నది వస్తుంది, రైట్? సో ఇలా మనం స్టోరీస్ పెట్టినట్టయితే మన రెవెన్యూ అర్నింగ్స్ అన్నది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఇలా ట్రై చేయండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఒక్క వీడియోని ఒక్కసారి పెట్టే బదులు మీరు 30 సెకండ్స్ వీడియో అన్నది 3 సెకండ్స్ చేసుకుంటూ 10 వీడియోస్ లాగా అప్లోడ్ చేయండి. అలా చేసినట్టయితే మీకు రెవెన్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో మీకు చాలా బెనిఫిటే జరుగుతుంది. ఈ ఎంగేజ్మెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, రెవెన్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది, వ్యూస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో చాలా వేస్లో ఇది బెనిఫిటే అవుతుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ మెసేజ్ యూస్ఫుల్ అనిపిస్తే ఏదైనా మీ కామెంట్ అయితే చేయండి. ఇంకా మీకు ఫేస్బుక్ నుంచి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే అవి కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. దానికి కూడా రిప్లై ఇస్తాను, దానికి సొల్యూషన్ కూడా తీసుకొని వస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.